శ్రీలంక గడ్డ మీద తెలుగు సింహం అడుగుపెట్టింది. స్వాగ్‌తో అదరగొట్టింది. అసలు నిజంగా ఏమన్నా యాటిట్యూడా రామ్ చరణ్ గారు. అసలు ఆ బ్లడ్‌లోనే ఉంటదేమో ఆ యాటిట్యూడు. ఇన్‌బిల్ట్ అనమాట. అసలు చాలా నేచురల్‌గా అయితే ఉంటది. చూస్తంటేనే ఫ్యాన్స్‌కైతే గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఉంటది ఆ యాటిట్యూడు. అసల ఆ హెయిరు, ఆ గుబురు గెడ్డం అలా యేసుకొని, ఆ ఒక్కసారి జూలు విదిల్చిన సింహంలాగా ఒక్కసారి అలా షేక్ చేశాడంతే. సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. ఇందాకే మనందరికీ తెలిసిందే కదా! మన 'రామ్ చరణ్' గారు, అలాగే హీరోయిన్ 'జాన్వీ కపూర్' గారు జస్ట్ ఇందాకే శ్రీలంకలో అయితే ల్యాండ్ అయ్యారన్నమాట. ఫస్ట్ సింగిల్ షూటింగ్ అయితే అక్కడైతే జరుగుతుంది. శ్రీలంకలో ఉన్న అద్భుతమైన లొకేషన్స్‌లో వీళ్ళైతే షూటింగ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ వీక్‌లో పూణేలో కొండల్లో అయితే వీళ్ళైతే షూటింగ్ అయితే చేశారు కదా! అప్పుడు కొంతమందయితే అడిగారు. డ్యూయెట్ సాంగ్ అంటున్నారు. ఈ సాంగ్‌లో 'జాన్వీ కపూర్' గారు కనపడట్లేదేంటి? ఓన్లీ 'రామ్ చరణ్' గారే కనపడుతున్నారని. ఈరోజు చూసిన వీడియో అయితే ఉంది కదా! దాంట్లో మన 'రామ్ చరణ్' గారి పక్కనే 'జాన్వీ కపూర్' గారు గూడా ఆవిడైతే ఉందనమాట. ఇదొక అదిరిపోయే డ్యూయెట్ సాంగ్ అండి. నవంబర్ 8న ఈ సాంగ్ అయితే రిలీజ్ అయిద్ది. కాన్సర్ట్‌లోనే ఈ సాంగ్ అయితే రిలీజ్ అయిద్ది. అంటే 'ఏఆర్ రెహమాన్' గారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే సాంగ్ అనమాట ఇది. నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండబోతుంది. వింటేజ్ వైబ్ ఉంటది ఈ సాంగ్‌లో. అంటే 'ఏఆర్ రెహమాన్' గారి ఒక్కసారి లవ్ సాంగ్స్ అయితే వింటా ఉండండి ఈ 1 వీక్ గూడా. నిజంగా పిచ్చెక్కిపోతారు. ఈ ఈ సాంగ్స్ అన్నిటికంటే మించి ఈ 'పెద్ది' సాంగ్ అయితే ఉండబోతుంది. మరొక్కసారి అసలా 'రామ్ చరణ్' గారి పాట సోషల్ మీడియాని షేక్ చేయబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఈ సాంగ్ యొక్క షూటింగ్ లొకేషన్స్ గనక మీరు చూసుకుంటే, అది హిల్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే శ్రీలంకలో రైల్వే ట్రాక్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు తీసే సీక్వెన్స్‌లు అవ్వచ్చు. అసలు నిజంగా భలే ఉన్నాయన్నమాట. అంటే నేచర్‌కి చాలా దగ్గరగా ఈ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఈ పాట కూడా ఎంత చక్కగా ఉన్నవో ఆ పాట ఉంటది కదా! 'రంగస్థలంలో' దానికి మించి హిట్ అయితే అవ్వబోతుంది ఈ మెలోడీ సాంగు. ఖచ్చితంగా మెలోడీ సాంగ్ అనమాట. అంటే ఫస్ట్ సాంగ్ ఏదో మాస్ సాంగు లేకపోతే అదిరిపోయే ఓరమాస్ ఎంట్రీ సాంగు ఇలాంటివి రిలీజ్ చేస్తాం అనుకున్నారు గానీ, డ్యూయెట్ సాంగ్‌తోనే వీళ్ళైతే వస్తున్నారు. అంటే డ్యూయెట్ సాంగ్ అనేది మన డైరెక్టర్ గారికి కావచ్చు, మన 'రామ్ చరణ్' గారికి కావచ్చు, చాలా అచ్చొచ్చిన ఫస్ట్ సింగిల్స్ అనమాట. 'ఉప్పెన' ఫస్ట్ సింగిల్ మీరు చూసుకుంటే 'నీ కళ్ళు సముద్రం' ఏదో ఉంటది కదా! ఆ రేంజ్‌లో పెద్ద బ్లాక్ బస్టర్ అది. అసల ఆ 'ఉప్పెన' సినిమాకి సగం పబ్లిసిటీ ఆ పాట. ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమా కూడా అదే రేంజ్‌లో ఈ పాటైతే పేలబోతుంది. అలాగే 'రంగస్థలం' ఆల్బమ్‌ని మించి ఈ ఆల్బమ్ అయితే ఉండబోతుంది. 'రంగస్థలం' సినిమాకి కూడా ఫస్ట్ రిలీజ్ చేసింది ఎంత సక్కగున్నవే ఆ పాట. ఆ పాట అప్పట్లో కొత్త రికార్డ్స్‌నైతే క్రియేట్ చేసింది యూట్యూబ్‌లో. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ అయ్యే ఈ డ్యూయెట్ గూడా అదే రకంగా అయితే ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరూ గూడా రెడీ అయిపోండి. ఈ సాంగ్‌లో ఉండే స్టెప్స్ కూడా వేరే రేంజ్‌లో అయితే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇది. 'జానీ మాస్టర్' యొక్క కమ్‌బ్యాక్‌నైతే మనమైతే ఈ సాంగ్‌లో అయితే చూడబోతున్నాం. మరి అదనమాట మ్యాటరు. ఒక్కసారి 'రామ్ చరణ్' గారు ఇందాక చూసిన వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.